ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఈడీ సిబిఐ కేసులో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం ఇవాళ బెయిల్ ఇచ్చింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి, ఈడీ సిబిఐ తరపున ఏఎస్జీ వాదనలు వినిపించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో మార్చి 15 అరెస్టైన ఎమ్మెల్సీ కవిత 153 రోజుల పాటు జైల్లో ఉన్నారు. మరింత సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, కవిత బెయిల్ ను పొలిటికల్ గా ఎలా చూడొచ్చు? ఇక బీఆర్ఎస్ పార్టీకి ఒక ఊరట లభిందని చెప్పొచ్చు. దాదాపు 153 రోజులు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో ఉండడంతో బీఆర్ఎస్ ఈసారి పార్లమెంట్ ఎన్నికల నుంచి కూడా రాజకీయంగా అనేక ఆరోపణలు ఎదుర్కొంది. ఇక తెలంగాణలో ప్రధానంగా 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈసారి 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణలోని గతంలో అధికారంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధాలు ఉండడం, ఆ కేసులో ఎమ్మెల్సీగా ఉన్న కవిత అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా తెలంగాణలో అనేక ఆరోపణలు ఎదుర్కొంది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కసారిగా ఈ కవిత అరెస్టుతో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పూర్తిగా పడిపోవడం, మొత్తం పార్లమెంట్ ఎన్నికల్లో స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ 0 అంటే ఒక్క స్థానం కూడా గెలవకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా అనేక సవాళ్ళు, అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు తెలంగాణలో గతంలో 10 ఏళ్ళ అధికారంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వానికి ఉన్న సంబంధానికి సంబంధించి ఇటు రాజకీయంగా ఇప్పుడు ప్రస్తుతానికి అధికారంలో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కేంద్రంలో అధికారంలో బీజేపీ బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ అనేక ఆరోపణలు చేసింది. ఇక బీఆర్ఎస్ పార్టీ కవిత అరెస్టుకు సంబంధించి సమాధానం చెప్పలేని పరిస్థితిలో అనేక సందర్భాల్లో రాజకీయంగా ఇబ్బందులు పడ్డది. ఇక దాదాపు 153 రోజులు తిహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ విషయంలో కూడా చాలా సందర్భాల్లో ఈ కేసులో తామకు ఎలాంటి సంబంధం లేదనే చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. కానీ ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత స్వయంగా కేసీఆర్ కూతురు అరెస్ట్ కావడంతో బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా నేరుగా ఆరోపణలు చేయడం, లేదంటే ఈ కేసులో ఆధారాలకు సంబంధించి కానీ లేదంటే తమకు సంబంధం లేదనే అంశానికి సంబంధించి ఈ కేసు చూయిస్తున్న ఆధారాలతో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ చెప్పలేని పరిస్థితి. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో ఎంపీగా పోటీ చేసిన కవిత ఆమె సొంత నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థి నిలబెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలవకపోవడం, కేసీఆర్ కుటుంబం సభ్యురాలే ఈ కేసులో లింక్ ఉండడంతో ఆమె అరెస్ట్ కావడంతో బీఆర్ఎస్ పార్టీ అనేక రాజకీయంగా ఇబ్బంది పడదు. ఇక ప్రత్యక్షంగా ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా ఎదుర్కోలేక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసే బీఆర్ఎస్ను పార్లమెంట్ ఎన్నికల్లో అనేక ఇబ్బందులు పెట్టింది. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పూర్తిగా పడిపోవడానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసే అనే అంశం బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా సందర్భాల్లో అంతర్గతంగా లేదంటే పార్టీ నేతల్లో కూడా ఈ అంశంలో చర్చ సాగింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై కవిత బెయిల్ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇది 2 అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం ప్రకారమే బెయిల్ వచ్చిందంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. గత కొద్ది రోజులుగా కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోతుంది, ఇక బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారు, దానికి ప్రాథమికంగా చర్చలు పూర్తయ్యాయంటూ ఇటీవల ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ సందర్భంగా ప్రస్తావించారు. ఇక త్వరలో కవితకు బెయిల్ అంటే వీళ్ళ డీల్ ఓకే అయితే బెయిల్ వస్తున్న అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించడం, ఇప్పుడు బెయిల్ రావడంతో కాంగ్రెస్ పార్టీ అదే వాదనను ప్రస్తుతానికి తెర మీద తీసుకొచ్చింది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని బీజేపీ అంటే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసినట్టుగానే ఈరోజు కవితకు బెయిల్ రావడంతో ఇక భవిష్యత్తులో బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమవుతుంది. 2 పార్టీల మధ్య ప్రాథమిక అవగాహన వచ్చింది కాబట్టి కవితకు బెయిల్ వచ్చిందనే ఒక వాదన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి ప్రకటన చేస్తుంది. ఇది రాజకీయంగా తెలంగాణలో మరింత కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీల మధ్య మరోసారి ఈ విలీన సంబంధించిన అంశం ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల జరిగిన పరిణామాలు లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనంటూ పదే ఆరోపణలు చేయడం, ఇక ఈరోజు కవితకు బెయిల్ రాయడంతో కాంగ్రెస్ మరింత వాదనను తెరవి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి ఉదయం నుంచి కూడా నిన్న నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలు కవితకు బెయిల్ వస్తుందనే అంశాన్ని
గత వారం రోజుల నుంచి కూడా పదే పదే పార్టీలో ఇంటర్నల్లో మీటింగ్లో కూడా చెప్తున్న పరిస్థితి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మీడియా చిట్చాట్లో కూడా కవితకు త్వరలో బెయిల్ వస్తుంది. ఆ ఢిల్లీ లిక్కర్ కేసులో ఉన్న కీలక నేతలకు బెయిల్ వచ్చింది కాబట్టి కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉందని కూడా ధీమాగా ఉన్నారు. ఇక ఈరోజు నిన్న కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, వివేకానంద కూడా 6 ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్నారు. వారంతా కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆ బెయిల్ వాదనలు విన్నారు. తర్వాత బెయిల్ రావడంతో బీఆర్ఎస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఎప్పటికైనా తామకు బెయిల్ వస్తుంది, ఈ కేసుతో సంబంధం లేదని గతంలో చెప్పినట్టుగానే ఈరోజు ఈ కేసులో తమకు బెయిల్ వచ్చిందనే ఒక వాదనను బీఆర్ఎస్ పార్టీ తరమి తీసుకొస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ లిక్కర్ క్యాంప్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత అనేక ఆరోపణలు ఎదుర్కొంది, రాజకీయంగా ఇబ్బంది పడ్డది. ఇక పార్లమెంట్ ఎన్నికల ముందు కవిత అరెస్టుతో ఇక పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. 16 నుంచి 13% వారు ఓట్ షేర్ పడిపోవడంతో బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తే అగమ్య గోచర పరిస్థితి ప్రస్తుతానికి ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ ప్రిపేర్ అవుతున్న పార్లమెంట్ ఎన్నికల ఎఫెక్టు బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా భవిష్యత్తు ఉన్న నాయకులు ఎవరు బీఆర్ఎస్ పార్టీలో ఉండలేని పరిస్థితి. ఇప్పుడున్న నాయకులనే బీఆర్ఎస్ పార్టీ కాపాడుకోవడానికి అనేక అవస్థలు పడుతుందనే ఒక చర్చ బీఆర్ఎస్ పార్టీలో ఉంది. గతంలో 10 ఏళ్ళు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తర్వాత పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా తెలంగాణ ప్రజలంతా కూడా దూరం పెట్టారనే ఒక చర్చ బీఆర్ఎస్ పార్టీలో నేతల మధ్య ఒక ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇక ఆమెకు బెయిల్ రావడంతో, కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకి కవితకున్న సంబంధం ఏంది, బీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన అంశాలపై తెలంగాణ ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్తారనే అంశంపై ఇంకా వేచి చూడాలి. కానీ ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ పార్టీకి ఇదొక భారీ ఊరట అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు 153 రోజులుగా ఈ అరెస్టు తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రత్యర్థి పార్టీలో ఉన్న బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు ఎదుర్కోవడంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సంబంధించిన సమాధానం చెప్పడంలో అనేక ఇబ్బందులు పడ్డని చెప్పొచ్చు. ఇది కవిత బెయిల్ ఊరటతో ఆమెకు మరింత పార్టీ కూడా ఒక రాజకీయంగా ఒక ఊరట లభించిందని చెప్పొచ్చు. శ్రవంతి, అయితే సత్యం ఒకటి, మీరన్నట్లుగా కవిత కేసుకు సంబంధించి ప్రతిసారి ఒకరిద్దరు నేతలు తప్పించి ఢిల్లీ వెళ్లకుండా, బట్ ఈసారి మాత్రం మూకుముడిగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అందరూ ఒకేసారి ఢిల్లీ వెళ్లారు. అంటే వాళ్ళు ఈ తీర్పును ముందుగానే ఊహించుంటారా? శ్రవంతి, దాదాపు 2 వారాలుగా బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీలో ఉన్న కీలక నేతలంతా కూడా 2 వారాల నుంచి కూడా ఆమెకు బెయిల్ వస్తుందని కూడా బలంగా నమ్ముతున్నారు. పార్టీలో ఉన్న అంతర్గతంగా జరిగిన సమావేశాలతో పాటు ఆ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ దగ్గర సమావేశంలో కూడా కీలక నేతలందరికీ కూడా త్వరలో కవితకు బెయిల్ వస్తుందంటూ కూడా సమాచారం ఇచ్చారు. ఇటీవల తెలంగాణ భవన్లో ఆ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ వర్కింగ్ కేటీఆర్ మీడియాతో చిట్చాట్లో కూడా త్వరలో కవితకు బెయిల్ వస్తుందంటూ కూడా ఆయన ప్రస్తావించారు. ఇక ఈ కేసులో కీలకంగా ఉన్న నేతలు అంటే మనీష్ సిసోడియాకి సంబంధించిన బెయిల్ రావడంతో ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కవితకు కూడా త్వరలో బెయిల్ వస్తుందని నమ్మారు. కాబట్టి బీఆర్ఎస్ గత 2 రోజుల్లో కూడా హడావిడి చేసే ప్రయత్నం చేసింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు నిన్ననే ఢిల్లీకి చేరుకున్నారు. పార్టీకి సంబంధించిన మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఢిల్లీకి రావాలని ముందస్తుగా ప్లాన్ చేసుకున్న తర్వాత నిన్న రాత్రి సడన్గా అందరూ ఎవరు రావద్దు, కొందరు కీలక నేతలు మాత్రమే ఢిల్లీకి రావాలి, మిగతా వారంతా కూడా హైదరాబాద్లో అందుబాటులో ఉండాలని పార్టీ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికైతే 6 ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్నారు. మిగతా ఎమ్మెల్యేలతో పాటు పార్టీలో ఉన్న కీలక నేతలంతా కూడా ఢిల్లీ పయనమవుతున్నారు. ఈరోజే కవిత విడుదలయ్యే అవకాశం ఉండడంతో ఈరోజు రాత్రి కానీ రేపు ఉదయం కానీ ఆమెను హైదరాబాద్ తీసుకురావడానికి పార్టీ నేతలంతా కూడా కసరత్తు చేస్తున్నారు. పార్టీకి ముందుగా సమాచారం ఉంది. కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావుకి ముందస్తుగా తమకు కవితకు బెయిల్ వస్తుందని గత 2 వారాలుగా కూడా పార్టీ నేతలంతా నమ్ముతున్నారు. అందుకే పార్టీలకు సంబంధించిన కొందరు కీలక నేతలు మాత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. అయితే రాత్రి సడన్గా మిగతా నేతలందరినీ కూడా హైదరాబాద్ నుంచి రావద్దు, కీలక నేతలు మాత్రమే ఢిల్లీకి రావాలని సమాచారం ఉండడంతో 6 ఎమ్మెల్యేలు మాత్రమే ప్రస్తుతానికి ఢిల్లీకి వెళ్లారు. మిగతా నేతలంతా కూడా ఢిల్లీ పయనమే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కవిత జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆమెను ఈరోజు రాత్రి కానీ
రేపు ఉదయం కానీ హైదరాబాద్ తీసుకురావడానికి పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారని చెప్పొచ్చు శ్రవంతి. అయితే సత్యం, ఒకటి ఎమ్మెల్సీ కవితకి 10 లక్షల పూచికత్తు మీద బెయిల్ మంజూరు చేశారు కదా, ఈ బెయిల్ కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా అప్డేట్స్ వచ్చాయా? రూల్స్ ఏమి ఇచ్చారు? అంటే శ్రవంతి, ఇప్పటి వరకు పూర్తి బెయిల్ కాపీకి సంబంధించిన ఆర్డర్స్ ఇంకా బయటకు రాలేదు. 10 లక్షల పూచికత్తుతో ఆమెకు ప్రస్తుతానికి బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. అయితే ఆమె ప్రస్తుతానికి ఇంకా కేసు విచారణ కొనసాగుతుంది కాబట్టి దర్యాప్తు అయిపోయే వరకు ఆమెను ఇతర దేశాల కంటే విదేశీ పర్యటన వెళ్లకుండా కోర్టు నిబంధన పెట్టే అవకాశం ఉంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేస్తూ బెయిల్ మంజూరు చేసినట్టుగా ప్రస్తుతానికి అయితే మనకు సమాచారం అందుతుంది. ఇంకా పూర్తి కాపీకి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉందని చెప్పొచ్చు శ్రవంతి.